మనం ఎంతో తెలివైన వాళ్ళం, రోజు కష్టపడి పనిచేస్తాం, జీవితం కోసం పోరాడతాం. కానీ డబ్బు విషయంలో మాత్రం చిన్న చిన్న తప్పులు పెద్ద నష్టాలుగా మారిపోతాయి. తెలుగు ప్రజలకు ఒక నిజం ఉంది, సంపాదించే శక్తి ఉంది, అయితే ఆ శక్తిని నిలబెట్టుకునే అలవాటు లేదు. ఇన్కమ్ ఉంది కానీ అవుట్కమ్ లేదు. డబ్బు వస్తుంది కానీ పెరగడం లేదు. మన ఫ్యూచర్ స్లో అవ్వడానికి, మన ప్రోగ్రెస్ ఆగిపోవటానికి అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 మనీ మిస్టేక్స్ ఏవో ఈ రోజు స్పష్టంగా నిజాయితీగా మాట్లాడుకుందాం. మిస్టేక్ నెంబర్ 1, సాలరీ వచ్చిన రోజు సెలబ్రేషన్, తర్వాత 25 డేస్ టెన్షన్. మన తెలుగు వాళ్ళలో ఒక సేయింగ్ ఉంది, రాజు అయిన రోజే రాజ్యం పోగొట్టుకున్నట్టు. అదే సిచ్యువేషన్ చాలా మందికి సాలరీ వచ్చిన రోజునే జరుగుతుంది. సాలరీ వస్తుంది, వెంటనే సెలబ్రేషన్ మోడ్ ఆన్, బయట తినడం, షాపింగ్, ఆన్లైన్ ఆర్డర్స్, అన్ప్లానెడ్ ఎక్స్పెన్సెస్. కానీ మంత్ ఎండింగ్ దగ్గరికి రాగానే లోన్స్, బారో, స్ట్రెస్. ఎక్కడి నుంచి ఏం మేనేజ్ చేయాలో అర్థం కాకుండా పోతుంది. సాలరీ వచ్చిన రోజునే మనీ డిసప్పియర్ అవ్వడం, ఇది చాలా పెద్ద ఫినాన్షియల్ మిస్టేక్. సాలరీ వచ్చిన వెంటనే మనం చేసేది ఖర్చు కాదు, ముందు చేయాల్సింది సేవింగ్. అంటే సేవ్ ఫస్ట్, స్పెండ్ లేటర్. ఇన్కమ్ వచ్చిన మొదటి 10 మినిట్స్ లోనే కనీసం 30% మనీ సైడ్ కి పెట్టాలి, తర్వాతే ఖర్చుల గురించి ఆలోచించాలి. ఇలా చేస్తే మంత్ ఎండింగ్ టెన్షన్ తగ్గుతుంది, ఎమర్జెన్సీ టైంలో మనీ రెడీగా ఉంటుంది, స్లోగా వెల్త్ బిల్డ్ అవుతుంది, ఇన్కమ్ మీద కంట్రోల్ పెరుగుతుంది. మిస్టేక్ నెంబర్ 2, బ్యాంకులో డబ్బు పెడితే చాలు అని అనుకోవడం. మన ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ పెరిగాం, డబ్బు బ్యాంకులో ఉంచితే సేఫ్. ఖచ్చితంగా సేఫ్ అవుతుంది, కానీ చాలా మంది గుర్తుపెట్టుకునే నిజం ఏమిటంటే బ్యాంక్ సేఫ్టీ ఇస్తుంది, గ్రోత్ ఇవ్వదు. ఈ రోజు 100 రూపీస్కి వచ్చే వస్తువు ఒక సంవత్సరం తర్వాత 110 రూపీస్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం 6 to 7% పెరుగుతుంది. బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ మాత్రం 2 to 3% మాత్రమే. అంటే మీరు బ్యాంకులో పెట్టిన డబ్బు కళ్ళకి కనిపించేలా తగ్గకపోయినా దాని వాల్యూ మాత్రం తగ్గిపోతుంది. నువ్వు డబ్బు సేవ్ చేస్తున్నావు అనుకుంటావు, కానీ నిజం ఏమిటంటే డబ్బు నిశ్శబ్దంగా పవర్ కోల్పోతుంది. ఫ్యూచర్ సెక్యూర్ కావాలంటే సేఫ్టీ ప్లస్ గ్రోత్ రెండూ అవసరం. అందుకే బ్యాంక్ అలోన్ కాకుండా ఇండెక్స్ ఫండ్స్ ధీమాగా స్టడీగా మార్కెట్ తో పాటు పెరుగుతాయి. మ్యూచువల్ ఫండ్ సిప్స్ చిన్న అమౌంట్ తో ప్రారంభించి లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ ఇస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ ఇన్ఫ్లేషన్స్ కి బెస్ట్ ప్రొటెక్షన్. డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ డబ్బు మొత్తం ఒకే చోట పెట్టకుండా 3 to 4 డిఫరెంట్ ఆప్షన్స్ లో స్ప్రెడ్ చేయాలి. బ్యాంకు నీ డబ్బును కాపాడుతుంది, కానీ నీ డబ్బును పెంచేది ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్ బ్రైట్ కావాలంటే సేఫ్ ఉండడం కాదు, గ్రో అవ్వడం ముఖ్యం. మిస్టేక్ నెంబర్ 3, ఈఎంఐ అడిక్షన్. ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, టీవీ ఈఎంఐ. ఇప్పటి రోజుల్లో చాలా మంది ప్రతి కొనుగోలును ఈఎంఐ మీదే తీసుకుంటున్నారు. కొత్త ఫోన్, బైక్, టీవీ ఏది చూసినా ఈఎంఐ ఆప్షన్ నే ఎంచుకుంటారు. సమస్య ఏమిటంటే శాలరీ పెరగకపోయినా ఈఎంఐలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. దాంతో మంత్లీ ఇన్కమ్ లో పెద్ద భాగం ముందుగానే ఖర్చు అయిపోతుంది. ఈఎంఐ అంటే అసలు అర్థం మీ ఫ్యూచర్ లో వచ్చే ఇన్కమ్ ని ముందే కమిట్మెంట్ చేసుకోవడం, మీరు ఇంకా సంపాదించని డబ్బుని ముందుగానే ఖర్చు చేయడమే. దీంతో సేవింగ్స్ తగ్గిపోతాయి, ఎమర్జెన్సీ టైంలో మనీ ఉండదు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా తగ్గిపోతుంది. అవసరమైన వాటికే ఈఎంఐ తీసుకోండి. వర్క్ కి అవసరమైన టూల్స్, ఎడ్యుకేషన్ లేదా ఎసెన్షియల్ అప్లయన్సెస్ మీద మాత్రమే ఈఎంఐ కన్సిడర్ చేయాలి. లగ్జరీ ఐటమ్స్ కి ఈఎంఐ అవాయిడ్ చేయండి. ఫోన్స్, టీవీస్, గ్యాడ్జెట్స్ వంటివి క్యాష్ సేవ్ చేసి కొనడం మంచిది. ఒకేసారి చాలా ఈఎంఐలు తీసుకోకండి. మల్టిపుల్ ఈఎంఐలు స్ట్రెస్, ఫినాన్షియల్ ప్రెషర్ పెంచుతాయి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంచండి. 3 నుండి 6 నెలల ఖర్చులు ఎమర్జెన్సీ ఫండ్ లో ఉంటే ఈఎంఐ మీద ఆధారపడవలసిన అవసరం తగ్గుతుంది. మిస్టేక్ నెంబర్ 4, సైడ్ ఇన్కమ్ లేకపోవడం తెలుగు ప్రజల్లో పెద్ద సమస్య. మన తెలుగు ప్రజలు చాలా కష్టపడి పనిచేసే వాళ్ళం, కానీ మనలో చాలా మంది ఒకే శాలరీ మీద పూర్తిగా ఆధారపడతాం. జాబ్ ఉంటేనే లైఫ్ సెక్యూర్ అనిపిస్తుంది, కానీ నిజం ఏమిటంటే ఒక్క ఆదాయం మీద జీవించడం రిస్క్. కంపెనీలో ఏ మార్పు వచ్చినా, జాబ్ పోయినా, ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినా అన్నీ ఒకేసారి కష్టంగా మారిపోతాయి. జీవితం కోసం ఒకే ఇన్కమ్ చాలదు, సైడ్ ఇన్కమ్ ఉండడం అంటే లైఫ్ లో సేఫ్టీ నెట్ ఉండడం. సైడ్ ఇన్కమ్ కోసం పెద్ద క్యాపిటల్ అవసరం లేదు, కొన్ని అవర్స్ టైం ఉన్నా సరిపోతుంది. ఫ్రీలాన్సింగ్, రైటింగ్, డిజైనింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్, డేటా ఎంట్రీ వంటివి. ఆన్లైన్ ఇన్కమ్, స్మాల్ టాస్క్స్, ఆన్లైన్ సర్వీసెస్, క్లయింట్స్ కి మినీ హెల్ప్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. మీ స్కిల్స్, నాలెడ్జ్, డైలీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే స్లోగా ఇన్కమ్ రావచ్చు. స్కిల్స్ బేస్డ్ సర్వీసెస్, క్యాన్వా డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ మేకింగ్, ట్యూటోరింగ్ ఎక్సెట్రా. పార్ట్ టైం స్కిల్స్, వీకెండ్ లో నేర్చుకోవచ్చే డిజిటల్ లేదా ప్రాక్టికల్ స్కిల్స్. మిస్టేక్ నెంబర్ 5, చిన్న ఖర్చులు పెద్ద సమస్యలు.
మనకు పెద్ద ఖర్చులు వస్తే భయపడతాం, కానీ నిజానికి మన లైఫ్ ని స్పాయిల్ చేసేది రోజు చేసే చిన్న చిన్న ఖర్చులే. మనం పట్టించుకొని చిన్న ఎక్స్పెన్సెస్ నెల చివర్లో పెద్ద మొత్తంగా మారిపోతాయి. ఎగ్జాంపుల్స్: టీ 20 రూపీస్, స్నాక్స్ 30 రూపీస్, ఆన్లైన్ ఆర్డర్ 150 రూపీస్, వీక్లీ మాల్ విజిట్ 1000 రూపీస్ ప్లస్. ఈ చిన్న చిన్న ఖర్చులు కలిపితే ఒక నెలలో 8,000 నుంచి 12,000 వరకు అయిపోతాయి. అంటే మనం పెద్ద ఎక్స్పెన్సెస్ వల్ల కాదు, రోజు గమనించని చిన్న ఖర్చుల వల్లే సేవింగ్ చేయలేకపోతున్నాం. డైలీ ఖర్చులు ట్రాక్ చేయండి. ఒక రోజు ఎంత ఖర్చు చేస్తున్నామో నోట్ చేస్తే ఎక్కడ కంట్రోల్ చేయాలో తెలుస్తుంది. వాంట్స్ మరియు నీడ్స్ ని విడదీయండి. అవసరం ఉన్న దానికే ఖర్చు చేయాలి, కోరికల మీద ఖర్చు తగ్గించాలి. వీక్లీ లిమిట్ పెట్టండి. ఒక వారానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే క్యాష్ గా ఉంచుకుంటే స్మాల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. రిచ్ అవ్వడానికి పెద్ద శాలరీ అవసరం కాదు, చిన్న ఖర్చుల్లో డిసిప్లిన్ ఉండాలి. స్మాల్ సేవింగ్స్, బిగ్ రిజల్ట్స్. మిస్టేక్ నెంబర్ 6, అదృష్టం మీద నమ్మకం కానీ యాక్షన్ లేదు. మనలో చాలా మంది ఇలా అంటారు: ఒకరోజు పెద్దగా సంపాదిస్తాం, ఒకరోజు లైఫ్ మారిపోతుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ రోజు రావడానికి మనం ఏ చర్య తీసుకోము. లక్ అనేది వస్తుంది, కానీ అది వర్కింగ్ పీపుల్ దగ్గరికే వస్తుంది. యాక్షన్ లేకపోతే అదృష్టం కూడా అస్సలు పనిచేయదు. పథకం ఉంటే సరిపోదు, ఆ పథకం కోసం చిన్న చిన్న అడుగులు వేయాలి. యాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ప్రతి నెల ఒక స్కిల్ నేర్చుకోండి. న్యూ స్కిల్స్ ఇన్కమ్ పెంచుతాయి. స్కిల్ ఈక్వల్స్ ఆపర్చునిటీ. ప్రతి నెల ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయండి. మిస్టేక్ నెంబర్ 7, పర్మనెంట్ జాబ్, పర్మనెంట్ సెక్యూరిటీ అనుకోవడం. ఈ జనరేషన్ లో చాలా పెద్ద అపోహ ఇది. ఒక పర్మనెంట్ జాబ్ అంటే జీవితాంతం సెక్యూరిటీ అని అనుకోవడం. నిజం ఏమిటంటే కంపెనీకి మనం ఒక ఎంప్లాయీ మాత్రమే. జాబ్ ఎప్పుడైనా మారొచ్చు, రూల్స్ మారొచ్చు, మార్కెట్ డౌన్ అయితే పొజిషన్ కూడా కట్ అవ్వచ్చు. అందుకే జాబ్ ని సెక్యూరిటీగా చూడకూడదు. జాబ్ మనకు ఇన్కమ్ ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ మాత్రం ఇవ్వదు. జీవితానికి నిజమైన సెక్యూరిటీ ఇచ్చేది జాబ్ కాదు, మీ స్కిల్స్, మీ సేవింగ్స్, మీ డెసిషన్ మేకింగ్. స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. మార్కెట్, టెక్నాలజీ, జాబ్స్ అన్ని మారుతుంటాయి. అప్డేట్ అయ్యే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు. సేవింగ్స్ ఉండాలి. 3 to 6 months ఎక్స్పెన్సెస్ ఎమర్జెన్సీ ఫండ్ గా ఉంటే జాబ్ లాస్ అయినా లైఫ్ స్టేబుల్ గా ఉంటుంది. సైడ్ ఇన్కమ్ ఉండాలి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నప్పుడు జాబ్ పై కంప్లీట్ డిపెండెన్సీ ఉండదు. కెరీర్ ని మీరు కంట్రోల్ చేయాలి. జాబ్ సెక్యూరిటీ కాదు, స్కిల్ సెక్యూరిటీ మాత్రమే వస్తుంది. పర్మనెంట్ జాబ్ అనేది ఒక లేబుల్ మాత్రమే. రియల్ సెక్యూరిటీ మీరు నేర్చుకున్న స్కిల్స్, మీరు పెట్టిన సేవింగ్స్, మీరు బిల్డ్ చేసుకున్న డిసిప్లైన్. మిస్టేక్ నెంబర్ 8, హెల్త్ ను పట్టించుకోకపోవడం, తర్వాత మెడికల్ బిల్స్ తో లైఫ్ కష్టపెట్టుకోవడం. మన తెలుగు ప్రజలు చేసే సాధారణ తప్పు ఏమిటంటే హెల్త్ ను లాస్ట్ ప్రయారిటీలో పెట్టడం. వర్క్, ఫ్యామిలీ, స్ట్రెస్ ఇవన్నీ ముందు, హెల్త్ మాత్రం చివరలో. కానీ ఆరోగ్యం ఇగ్నోర్ చేస్తే దాని ప్రభావం తర్వాత చాలా పెద్దగా కనిపిస్తుంది. లేటర్ మెడికల్ బిల్స్ 50,000, 1 lakh, 2 lakhs లేదా అంతకంటే ఎక్కువ. ఈ బిల్స్ ఒక్కసారి వచ్చినా ఎన్ని ఇయర్స్ గా చేసిన సేవింగ్స్ అయినా ఒక్కసారిలో ఖర్చయిపోతాయి. హెల్త్ ఈజ్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆరోగ్యం ఉంటేనే ఇన్కమ్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటేనే ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది. ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేయాలి. ప్రతి సంవత్సరం బేసిక్ టెస్ట్ చేయిస్తే మేజర్ ప్రాబ్లమ్స్ ముందే ఐడెంటిఫై అవుతాయి. రోజుకు 30 minutes వాకింగ్ లేదా ఎక్సర్సైజ్, సాధారణ పరుగు, నడక, స్ట్రెచ్చింగ్. బాడీ యాక్టివ్ గా, మైండ్ ఫ్రెష్ గా ఉంటాయి. జంక్ ఫుడ్ కంట్రోల్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తగ్గిస్తే లాంగ్ టర్మ్ హెల్త్ సేఫ్ అవుతుంది. ప్రాపర్ స్లీప్ అండ్ వాటర్ ఇంటేక్, తగినంత నిద్ర, రోజుకు మంచి నీరు చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా రిడ్యూస్ చేస్తాయి. మనీ, జాబ్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని లేటర్, హెల్త్ ఎప్పుడూ ఫస్ట్. హెల్త్ ఉంటేనే లైఫ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 9, ఇన్సూరెన్స్ అంటే టైం వేస్ట్ అనుకోవడం. చాలా మంది ఇన్సూరెన్స్ ని టైం వేస్ట్, అన్నెసెసరీ ఎక్స్పెన్స్ అని భావిస్తారు. కానీ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యూచర్ కి ఒక సెక్యూరిటీ షీల్డ్. మనకు తెలుసో తెలియకపోయినా లైఫ్ అన్ప్రెడిక్టబుల్. ఏం ఎప్పుడు జరుగుతుందో ఎవరికి ముందుగా తెలియదు. ఇన్సూరెన్స్ లేకపోతే ఒక పెద్ద హెల్త్ ఇష్యూ లేదా యాక్సిడెంట్ వచ్చినా పెద్ద ప్రాబ్లమ్స్, పెద్ద డెబ్ట్స్ గా మారిపోతాయి. ఎన్ని ఇయర్స్ గా చేసిన సేవింగ్స్ అయినా ఒక్కసారిలో ఖర్చయిపోయే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే మనకు ఏదైనా అవుతుందని భయం కాదు, అవుతున్నప్పుడు ఫ్యామిలీకి ఫినాన్షియల్ బర్డెన్ రాకుండా చేసే ప్రొటెక్షన్. బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పక ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్ మెడికల్ బిల్స్ నుండి ఫ్యామిలీని కాపాడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఆబ్సెన్స్ లో ఫ్యామిలీకి ఫినాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. స్మాల్ ప్రీమియంతో పెద్ద ప్రొటెక్షన్. మంత్లీ చిన్న అమౌంట్ చాలు, బట్ లాంగ్ టర్మ్ లో సేఫ్టీ చాలా ఎక్కువ.
ఇన్సూరెన్స్ ఉంటే పీస్ ఆఫ్ మైండ్. ఎమర్జెన్సీస్ వచ్చినప్పటికీ ఫినాన్షియల్ షాక్ తగ్గుతుంది. ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు, మన ఫ్యూచర్ కి ఇచ్చే ప్రొటెక్షన్. సేవింగ్స్ కంటే ముందు సెక్యూరిటీ ఉండటం ముఖ్యం. మిస్టేక్ నెంబర్ 10, తప్పు సర్కిల్లో ఉండడం, ద సైలెంట్ కిల్లర్. మన జీవితాన్ని మార్చే అతిపెద్ద విషయం ఏమిటంటే మన చుట్టూ ఉండే 5 మంది. మీరు ఎవరితో ఎక్కువగా గడుపుతారో మీ ఇన్కమ్, మీ హ్యాబిట్స్, మీ ఫ్యూచర్ అదే దిశగా వెళ్తాయి. ఖర్చు చేసే వారితో ఉంటే మనం కూడా అదే లైఫ్ స్టైల్ ఫాలో చేస్తాం. సేవింగ్స్, డిసిప్లైన్, ప్లానింగ్ అన్ని తగ్గిపోతాయి. కానీ సేవ్ చేసే వాళ్ళతో, గ్రోత్ గురించి ఆలోచించే వాళ్ళతో ఉంటే మన మైండ్ సెట్ కూడా స్లోగా మారుతుంది. ఆలోచన, హ్యాబిట్స్, డిసిప్లైన్ అన్ని బెటర్ అవుతాయి. మీ సర్కిల్లో ఉన్న వాళ్ళ గోల్స్ స్ట్రాంగ్ గా ఉంటే మీ గోల్స్ కూడా నేచురల్లీ స్ట్రాంగ్ అవుతాయి. పాజిటివ్ అండ్ గ్రోత్ మైండెడ్ పీపుల్ తో ఉండండి. లెర్నింగ్, సేవింగ్, ప్లానింగ్, డిసిప్లైన్ ఉన్నవారు మీ మీద కూడా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపుతారు. నెగటివ్, డిమోటివేటింగ్ సర్కిల్ ని తగ్గించండి. కంప్లైంట్ చేసే, టైం వేస్ట్ చేసే పీపుల్ మీ స్పీడ్ కూడా స్లో చేస్తారు. స్కిల్స్ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. బెటర్ హ్యాబిట్స్, బెటర్ ఐడియాస్, బెటర్ ఆపర్చునిటీస్ అందుతాయి. మీ ఫ్యూచర్ ని సపోర్ట్ చేసే సర్కిల్ బిల్డ్ చేయండి. సపోర్టివ్ పీపుల్, స్ట్రాంగ్ మైండ్ సెట్. మీ సర్కిల్ మీ ఫ్యూచర్. ఎవరితో ఉంటారో మీరు కూడా అలానే అవుతారు. అందుకే మీ సర్కిల్ ను జాగ్రత్తగా ఎంచుకోండి. డబ్బు అంటే కేవలం నోట్ల కట్ట కాదు. డబ్బు అంటే స్వేచ్ఛ. డబ్బు అంటే మనశ్శాంతి. డబ్బు అంటే మనం కోరుకున్న నిర్ణయాలు తీసుకునే శక్తి. ఈ 10 మనీ మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేస్తే మీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్ అవుతుంది. మీ డెసిషన్స్ మరింత స్ట్రాంగ్ అవుతాయి. మీ లైఫ్ మీద ఉన్న కంట్రోల్ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఫ్యామిలీకి ఫినాన్షియల్ సెక్యూరిటీ వస్తుంది. స్ట్రెస్ తగ్గుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డబ్బు మన కోసం పనిచేయాలంటే మనము డబ్బు గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన ఫ్రీడమ్ మన జీవితంలోకి వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవడానికి మీరు వేసిన మొదటి మంచి అడుగు ఇదే. ఇలాంటి ఫినాన్స్ మరియు మోటివేషన్ వీడియోస్ కోసం డైలీ నాలెడ్జ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనమందరం కలిసి నేర్చుకొని కలిసి ఎదగాలి. నీ సక్సెస్ ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉంటుంది.